नाज़रीन आदाब, मैं हूं मोहम्मद जावेद खान, आपके साथ TV8 पर ताज़ा तरीन खबरें लेकर हाजिर हूं। शादनगर पुलिस स्टेशन के सीआई विजय कुमार ने आवाम को नए साल की मुबारकबाद दी। इस मौके पर इनका कहना था कि डीजे और साउंड बॉक्सेस और ऊंची आवाज में कोई इजाजत नहीं है। रिजॉर्ट्स और फार्म हाउसेस पर खुसूसी निगरानी होगी, गाड़ियां जब्त की जाएंगी और शराब के नशे में गाड़ियां चलाने वालों, रैश ड्राइविंग, ट्रिपल ड्राइविंग और गाड़ी के किराए की शराइत पर अमल न करने वालों के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। नए साल के मौके पर 31 दिसंबर की आधी रात को किसी को रेसिंग या बाइक रैलियों की इजाजत नहीं है। 31 दिसंबर की शाम से नए साल की सुबह तक भारी गश्त और बंदोबस्त होगा। पूरे मंडल में नाकाबंदी, गाड़ियों की चेकिंग और ड्रिंक एंड ड्राइव टेस्ट करवाए जाएंगे। अगर कोई अवामी मुकामात पर तकरीबात के नाम पर दूसरों को तकलीफ पहुंचाता है तो इसके खिलाफ कार्रवाई की जाएगी। महकमे पुलिस की जानिब से अवाम के तहफ़्फ़ुज़ के लिए जारी करदा हिदायत के खिलाफ वर्जी करने वालों के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। अगर अवाम को अमन व अमान का कोई मसला हो तो वो डायल 100 पर कॉल करें। आइए नाज़रीन, देखें ये रिपोर्ट। TV News 8 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। షాద్నగర్ పట్టణ ప్రజలకు మరియు ఫరక్నగర్ మండల ప్రజానీకానికి అందరికీ ముందుగా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ నూతన సంవత్సరాన్ని హ్యాపీగా, శాంతియుతంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా మా పోలీస్ తరఫున ఈ ప్రజలందరికీ మా యొక్క సూచనలు ఏమనగా, ఈ రిసార్ట్స్, ఫామ్ హౌస్లపై ప్రత్యేక నిఘా ఉంచబడుతుంది. అక్కడ ఎలాంటి అశ్లీలమైనటువంటి కార్యక్రమాలకు జరగకుండా చూడడానికి మా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా అటువంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకుండా చూడాలి ఈ ఫామ్ హౌస్, ఈ రిసార్ట్స్ సంబంధించిన వాళ్ళు. అలాగే డీజేలకు ఎలాంటి పర్మిషన్స్ లేవు. డీజేలు కానీ పెద్ద పెద్ద సౌండ్ బాక్సెస్ కానీ ఎక్కడ పెట్టుకోవడానికి అనుమతులు లేవు పోలీస్ తరఫున. ఎవరైనా పెడితే వాళ్ళపైన ఈ సౌండ్ నాయిస్ పొల్యూషన్ కింద కేసులు రిజిస్టర్ చేయబడతాయి. అంతేకాకుండా ఈ మద్యం తాగి ఈ వెహికల్స్ నడపడం అటువంటివి చేయకూడదు. దానివల్ల వాళ్ళే కాక వాళ్ళ కుటుంబాలకి చాలా బాధపడాల్సి వస్తుంది. ఈ ఒక్క నైట్ అంతా ప్రశాంతంగా జరుపుకొని ఎలాంటి మద్యం సేవించకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోగలరు. అదేవిధంగా ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు. ఈ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఈ తెల్లవారులు తిరుగుతూ ఉంటారు యూత్. వాళ్ళకు నా యొక్క సూచన, మీరు ఆ జోష్లో తిరగడం వల్ల ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మీ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ, స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని మా తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొత్తం షాద్నగర్ టౌన్ మరియు రూరల్ ఏరియాలో ఒక 10 పికెట్లు మరియు అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్కడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో ఈ ట్రాఫిక్ సహకారంతో మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు ప్యాట్రోలింగ్ చేస్తున్నాము. నేను, మా ఎస్ఐస్, మా స్టాఫ్ టోటల్ 40 మందితో ఈ బందోబస్తు చేసుకోవడం జరుగుతుంది. అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఏదైనా సంఘటనలు ఏమైనా మీ దృష్టికి వస్తే డయల్ 100 చేసి మాకు చెప్పగలరని నా థ్యాంక్ యూ వెరీ మచ్. और अगर आपने अभी तक हमारा चैनल सब्सक्राइब नहीं किया तो फौरन सब्सक्राइब कीजिए, साथ ही बेल आइकॉन पर क्लिक करें ताकि मजीद आने वाली वीडियो जहां वक्तन फवक्तन आपके लिए इस चैनल पर अपलोड करते हैं वो आपको